మ్యాంగో ఫిర్నీ సామాన్లు పాలు 1 లీటర్ చక్కటి పాలు. అమ్మో ఇలా మంచి స్వీటే బాబు. ఓ టంబ్లర్ నీళ్ళే. టంబ్లర్ పోసేలా పోయి చక్కెర వేయండి. టంబ్లర్ అంటే ఒక మగ్గు. అవును, నువ్వేం పోసినావు నాకు ఇక్కడ? మగ్గు కాదు జగ్గు. నోటికొచ్చింది చెప్పు. చక్కెర వేయరా. నా టంబ్లర్ అంటే ఎంత? 1 గ్లాసు. గ్లాసా? ఇలాంటి వాళ్ళకి చెప్పడం చాలా కష్టంగా ఉంది అయ్యా. 1 గ్లాసు నీళ్ళు వేసామమ్మా, తర్వాత చక్కెర వేసాం. చక్కెర బాగా కలపాలి. పాలు వేసే. నన్ను చేసుకునే అమ్మాయికి ప్లస్ ఏంటంటే వంట కూడా నేనే చేస్తాను. చాలా అదృష్టవంతులు. మరి ఈ రోజుల్లో అమ్మాయిలు కొంటస్తలేదండి. అదే కదా. నా అబ్బాయిలకు కూడా రాదమ్మా. ఈ అబ్బాయికి వచ్చా అనుకుంటాను. వచ్చింది ఇంత బాగా వంట ఎవరికి చేస్తున్నాడు. వచ్చంటే యూట్యూబ్ అంటే యూట్యూబ్ లో చూసేసి చేసాడు. యూట్యూబ్ చూసి చేస్తుంటారు చిన్నవాళ్ళు. అదృష్టం. పాలు బాయిల్ అయ్యాయమ్మా. ఇప్పుడు తడి బియ్యం రవ్వ ఇది. తడి బియ్యం అంటే నైట్ నానబెట్టుకోవాలండి. ఇది నానబెట్టి పొద్దున్న పొడి కొడతాం, రవ్వలా చేస్తాం అనమాట. కొంచెం కొంచెం వేస్తూ కలుపుతా ఉండండి. ఒకడు వేయండి, ఒకడు కలపండి. 5-6 నిమిషాలకి ఒక్కొక్క పిడికిలు వేస్తూ ఉండండి. పచ్చికోవా. పచ్చుకోవా తినాలా? వేయాలి. అది వేడి కరిగిపోతుంది. కలిపే బాగా. లేకపోతే ఇలా ఇలా స్మాష్ చేస్తుండండి. కండెన్స్డ్ మిల్క్ వేసే. ఎప్పుడైనా కరిగినాక వేసే ఏం కాదు. చూసుకుంటా కదా. కుంకుమ పువ్వు జలాలు ఇప్పుడు బాగా కలిపి, ఈ సీజన్లో వచ్చిన మార్కెట్లో దొరికిన అత్యంత మధురమైన మామిడి పళ్ళు ఇవే అట. మొన్నే పేపర్లో వేశారు ఆ మామిడి పళ్ళు గుజ్జు. పోయి కట్టేయండి ముందు. బాగా కలిపేసి పక్కన పెట్టేయండి. బాగా కలపండి. ఇప్పుడు చూడు ఎలా కలుపుతారు. చాలా బాబా, ఇంకొంచెం వేయాలా? చాలు. ఈ చిన్న చిన్న పింగాణి పాత్రలు ఉన్నాయి మన కోసం. అన్నింటిలో కొంచెం కొంచెం పిస్తా పప్పు, కొంచెం కొంచెం కుంకుమ పువ్వు జలాలు. ఇప్పుడు ఏం చేయాలి బాబాయ్? ఏవద్దు, కొంచెం కుంకుమ పువ్వు జలాలు, పిస్తా పప్పు. మ్యాంగో ఫిర్నీ ఎలా తయారు చేస్తాం? మ్యాంగో ఫిర్నీ ఎలా తయారు చేశానంటే, ముందుగా ఒక గిన్నెలో కొన్ని నీళ్లు, చక్కెర వేసి బాగా కలిపి, చక్కెర కరిగేంత వరకు మరిగించుకొని అందులోనే పాలు కూడా వేసి బాగా కలిపి, తడి బియ్యం రవ్వని కొద్ది కొద్దిగా వేస్తూ దగ్గర వచ్చేంత వరకు కలుపుకోవాలి. పచ్చుకోవా, కండెన్స్డ్ మిల్క్, కుంకుమ పువ్వు జలాలు వేసి బాగా కలిపి, ఆ మిశ్రమంలోనే మామిడి పండు గుజ్జు కూడా వేసి బాగా కలిపి ఒక గిన్నెలోకి తీసుకొని పైనుండి కుంకుమ పువ్వు జలాలు, పిస్తా పప్పు వేసుకుంటే మ్యాంగో ఫిర్నీ రెడీ.